ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ గంగలో కలిపారంటూ తెదేపా లోక్సభ పక్ష నేత తోట నరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ శూన్య గంటలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన తోట నరసింహం అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని ఇచ్చిన సమాధానం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని విమర్శించారు. సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేక హోదా అనే అంశం కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా మన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కానీ నిన్న రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసేటువంటి అన్యాయాన్ని మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అన్యాయం మీద ఈరోజు వెలుగెత్తి చాటడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు 2014లో ఒక చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి ఆ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఈరోజు అప్పుడు ఆ చట్టాన్ని చేసే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి నిన్నే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరి నరేంద్ర మోడీ గారి యొక్క అనుచరులతో మాట్లాడి నేను పార్లమెంట్లో ప్రస్తావించారని చెప్తే ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ రకంగానూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం మీద ఈరోజు చట్టాన్ని రూపొందించుకుంటాం. ఈరోజు చట్టసభలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ చట్టాన్ని రూపొందిస్తా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగం స్ఫూర్తిగా ఈరోజు మన చట్టాన్ని రూపొందించుకుంటా ఉన్నాం. ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి మన మీద ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల నిరంకుశంగా ఉండి ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆంధ్ర విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. పైపొచ్చి మొన్న నరేంద్ర మోడీ గారు అవిశ్వాసం పెట్టినప్పుడు చాలా మాటలు చెప్పారు. సుమారు 1.5 గంటల పాటు మాట్లాడి ఉపన్యాసం ఇచ్చారు తప్ప రాజకీయ ఉపన్యాసం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైనటువంటి సాయం చేసేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడే విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా చేసినటువంటి పరిస్థితి. నిన్న కూడా రాజ్యసభలో అదే మాదిరిగా సమాధానం చెప్పడం జరిగింది. మన ఆంధ్ర ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి పార్లమెంట్ సభ్యుడు. కాశీ అంటారు వారణాసి అంటే. కాశీ అంటే మనందరికీ తెలుసు పవిత్రమైనటువంటి గంగా నదిలో ఎవరైనా వారికి ఇష్టమైనటువంటి వస్తువులు వదులుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ పార్లమెంట్ సభ్యులుగా వారణాసికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ గంగానది సాక్షిగా గంగానదిలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ యొక్క హామీల్ని వాగ్దానాల్ని కలిపినట్టుగా మేము అనుకుంటా ఉన్నాం.